దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు షాక్ ఇచ్చింది ఏపీ సైబర్ నెట్ కార్పొరేషన్. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందడంపై నోటీసులు జారీ చేసింది. తీసుకున్న మొత్తం తిరిగి ఇచ్చేయాలని డెడ్ లైన్ విధించింది. సినిమా విషయంలో వర్మకు నోటీసులు పంపిస్తూ ఝలకిచ్చింది ఏపీ ఫైబర్ నెట్. గత ప్రభుత్వ హయాంలో ₹1,15,00,000 అక్రమంగా చెల్లించారని ఏపీ ఫైబర్ నెట్ ఆరోపించింది. 15 రోజుల్లో వడ్డీతో సహా మొత్తం అమౌంట్ చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చింది. అయితే మొత్తం అమౌంట్ చెల్లించకపోతే కేసు నమోదు రంగం సిద్ధం చేసి ఫైబర్ నెట్ రైట్. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. కాంట్రవర్సీ డైరెక్టర్ గా పేరొందిన రామ్ గోపాల్ వర్మకి ఏపీ ప్రభుత్వం స్థాపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా రామ్ గోపాల్ వర్మకి సంబంధించి ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం నుంచి పొందడం పైన నోటీసులు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా పొందిన డబ్బు తిరిగి ఇచ్చేయాలంటూ కూడా గడువు విధించిన నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ తో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గుర్తుపరిచేలాగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. అయితే ఇప్పటికే దీనిపైన పలు చోట్ల అనేకమైన కేసులు నమోదవుతూ ఇప్పుడు అదే విషయంలో వర్మకి నోటీసులు పంపిస్తూ అటు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ కి సంబంధించి ఒక లీగల్ నోటీస్ అయితే పంపడం జరిగింది. వ్యూహం సినిమాకు నిబంధనలకు విరుద్ధంగా గత వైసీపీ ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించడాన్ని సీరియస్ గా గమనించిన ఏపీ ప్రభుత్వం ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఈ సినిమాకి తగిన యూస్ లేకపోయినా ఫైబర్ నెట్ నుంచి దాదాపు 1.15 లక్షల కోట్లు అనుచితంగా లబ్ధి పొందడం పైన వర్మతో పాటు అప్పటి ఈ ఫైబర్ నెట్ ఎండి సహా 5గురికి లీగల్ నోటీసులు జారీ చేసింది. అంతేకాక 15 రోజుల్లోగా నోటీసులు తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలంటూ కూడా నోటీసులు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. గడువులోపు చెల్లించకపోతే వర్మ పైన కేసు నమోదు చేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తారంటూ ఇప్పటికే ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా వర్మ ఏ విధంగా స్పందిస్తున్నారో ఇప్పటికే తన పైన పెట్టిన కేసులకు సంబంధించి లీగల్ గా ప్రొసీడ్ అవుతున్న వర్మ ఈ అంశానికి ఏదైతే ఏపీ ఫైబర్ నుంచి తనకి అందిన 1.15 సంబంధించిన కోట్ల రూపాయల నగదుకు సంబంధించి వర్మ ఏ రకంగా స్పందిస్తారు, లీగల్ గా ఏ రకంగా సమాధానం ఇస్తారనే అంశానికి సంబంధించి కూడా కొంత వేచి అవసరం అయితే ఉంది. ఇచ్చిన 15 రోజుల గడువు లోపల కనుక వర్మ స్పందించకపోతే తనపైన మరొక కేసు నమోదయ్యే అవకాశం కూడా ఉంది. Right. Thanks for the updates, Kranti.